నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అధికార పార్టీ ఎంపీటీసీ భర్త వీరంగం, వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు ఘనత కేసీఆర్దే. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్. ఉత్తమ రైతులకు డివైడింగ్ ఫండ్, రైతు సేవా సహకార వేడుకల్లో అందజేసిన డైరెక్టర్లు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ భర్త వీరంగం సృష్టించాడు. తన వాళ్లతో కలిసి వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి పొలం వద్ద పనులు చేసుకుంటున్న వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశాడు. వృద్ధుడు యాదయ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. తమ భూమి చుట్టూ ఉన్న పొలాలను కొన్న రామకృష్ణారెడ్డి తమ పొలం అమ్మాలని 3 ఏళ్లుగా బెదిరిస్తున్నాడని వృద్ధ దంపతుల కుమారుడు రాఘవేందర్ ఆరోపించారు. కర్రలతో దాడి చేసిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని మోమిన్పేట్ సీఐ వెంకటేష్ తెలిపారు. మరియు తెలుగు భారతమ్మ వారిద్దరి దంపతులపైన దాడి చేసిన సోమనల్ల శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా సోమనల్ల రామకృష్ణారెడ్డి, తేజస్విని, అర్చన ఈ కేసు నందు పోలీసు వాళ్ళు ప్రాథమిక విచారణ జరిపి సోమనల్ల శ్రీనివాస్ రెడ్డి మరియు సోమనల్ల రామకృష్ణారెడ్డి పైన ప్రాథమిక విచారణలో వీళ్ళు నేరం చేసినట్లుగా మాకు ప్రాథమిక అంచనాకు రావడం వల్ల ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది. మా విచారణలో ఈ దాడి గల వెనుకగల కారణాల గురించి విచారించగా ఈ 2 కుటుంబాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా భూ తగాదాలు ఉన్నట్లుగా పరస్పరం 2 వర్గాలు కూడా సివిల్ కోర్టును అప్రోచ్ అయినట్లుగా మా విచారణలో తెలియదు. గత కొన్ని రోజుల నుంచి కృష్ణారెడ్డి టీఆర్ఎస్ ఎంపీసీ భర్త రామకృష్ణారెడ్డి మరియు వాళ్ళ అన్న ఆయన పెంటారెడ్డి ముగ్గురు కలిసి గత కొంతకాలంగా మాపై మా కుటుంబంపై ఇష్టానుసారంగా దాడులు చేసినా కూడా కంప్లైంట్లు ఇచ్చినా గతంలో ఏం చేయలేరు. కానీ ప్రజెంట్ ఈరోజు నేను లేని సమయం చూసి నా కుటుంబం మా అమ్మ మా నాన్నపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసి కంపెనీగా చేశారు. గొడవలు ఎందుకోసం వస్తున్నాయంటే పాతగా నా వెనకాల ముందు మొత్తం ల్యాండ్ కొన్నాడు. నా ఒక్క ల్యాండ్ కోసం అమ్మాలని చెప్పి పదే నన్ను భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ జేసీపీతో దాడి చేస్తూ నాకు తొవ్వలు బంద్ చేసి 3 సంవత్సరాల నుంచి నేను నడుపుకునేటటువంటి సామెలను కూడా నడవకుండా చేస్తున్నారు. ప్రజెంట్ ఈరోజు నేను లేని సమయం చూసి ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో నా తండ్రి, భార్య, భర్తల ముగ్గురని కూడా కట్టెలతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేసింది. విషయంపై కేసులు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసీ గిరిజన అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. రిజర్వేషన్ 10% పెంచుతూ పోడు భూముల సమస్యల పరిష్కారం, గిరిజన బంధు పథకం అమలుకు నిర్ణయించినందుకు గాను నేడు ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండల కేంద్రంలో గిరిజన సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రైతుల బంధు, దాంతో పాటు రిజర్వేషన్, ఇంకా కూడా కొత్తగా నిర్మాణం చేయబడుతున్న సెక్రటరియట్ ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా ఆ రోజు ప్రకటన చేశారు. భారతదేశంలో మరి ఎక్కడ కూడా ఏ సెక్రటరియట్ లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు ఎక్కడ కూడా పెట్టలేదు. కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అన్ని కులాలకు, అన్ని మతాలకు, ప్రతి ఒక్కరు కూడా సమన్వయం కల్పిస్తూ ముందుకెళ్తున్న నాయకుడు ఏకైక కేసీఆర్ గారు అనే సందర్భంగా చెప్పక తప్పదు. దేశ రాజకీయాలలో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలని ప్రతి రాష్ట్రం నుండి ప్రతి నాయకుడు అక్కడికి కలుస్తా ఉన్నారు. దేశ రాజకీయాలలో కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. రాష్ట్రంలో ఏదైతే అమలవుతున్నా మన యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మరి ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలలో వర్తింపజేయాలనేది బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అశోక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అశోక్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఆర్కిటెక్ట్ శ్రీనివాస్ రాజు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి బిల్డింగ్ పర్మిషన్ కోసం టీఆర్ఎస్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శ్రీనివాసరాజును సంప్రదించగా 50,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను సంప్రదించగా టీపీఓ అశోక్, శ్రీనివాసరాజు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తుర్కాంజాల రైతు సేవా సహకార సంఘం జనరల్ బాడీ సమావేశం అధ్యక్షులు కొత్త కుర్మ సత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, సహకార సంఘం ఉపాధ్యక్షుడు కొత్త రామ్రెడ్డి, ఇతర డైరెక్టర్లు పాల్గొని ఉత్తమ రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే డివిడెండ్ ఫండ్ అందజేశారు. మొత్తం 3,700 మంది రైతులకు గాను డివిడెండ్ వస్తుంది. అందరి ప్రతి ఒక్కరికి డివిడెండ్ రిలీజ్ చేసినట్టు, సన్మానం చేసినట్టు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖంగా వీళ్ళను మిగతా వాళ్ళు అన్నిగా భావించారు. అందరికి సంబంధించి సన్మానం, రైతులను సన్మానించుకున్నట్టు. కొంచెం క్రాస్ కొంచెం బోధ వ్యవస్థ చేశారు, చూసేవారు. మన మహిళా డైరెక్టర్లు రెడీ జై జై రైతన్న. ఈరోజు 47వ మహాజన సభకు ఇచ్చేసిన గౌరవనీయులైన సంఘ సభ్యులకు, రైతు సోదరులకు, ముఖ్య అతిథులకు, మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు, రైతు సోదరులకు, నాతో పాటు అందరికీ కూడా నా రైతు నమస్కారాలు. సభాధ్యక్షులు కొత్తకుర్మ సత్తన్న గారు, మరియు అదేవిధంగా రైతు సేవ సహకార సంఘం చైర్మన్ మరియు జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ గారు, సభాధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు కొత్త రామరెడ్డి గారు, మరియు డైరెక్టర్లు చెక్క లక్ష్మమ్మ గారు, మరియు సామశ్రీ డైరెక్టర్లు కూడా కంగాడి లక్ష్మారెడ్డి గారు, మరియు సమరెడ్డి భుజంగారెడ్డి గారు, దాసర్ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా
మన కందాల బల్లవరెడ్డి గారు గతంలో ఈ బ్యాంకు డైరెక్టర్గా వ్యవహరించారు. కాబట్టి మనమందరం కూడా ఈ బ్యాంకు సేవలు చేయడానికి మేమెంతైతే ముందుకు వస్తున్నామో మేము కూడా అదేవిధంగా ముందుకు వస్తారు. కాబట్టి ఈనాడు అంచెలంచెలుగా ఈ బ్యాంకు చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉంది. 1976లో ఈ బ్యాంకు పుట్టింది. కాబట్టి అప్పటి నుంచి కూడా మన్మోహన్ రెడ్డి అన్న కానీ, భీమరెడ్డి అన్న కానీ, మరియు మా ఊరు మల్రెడ్డి రామరెడ్డి, రంగారెడ్డి కానీ, బాలరెడ్డి కానివ్వండి, పంపం మల్లారెడ్డి అన్న గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి చాటనైన పరిధిలో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేమేంటంటే వాళ్ళు చేసేదానికంటే మేము ఎక్కువ చేయాలని తప్పనలో ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎంతైతే రెవెన్యూ ఆర్థిక వ్యవస్థ ఎంతైతే అధిగమించి పోలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్లో ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మేము కూడా రూలింగ్ వాళ్ళమే ఇక్కడ అధిపతులం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా సహకరిస్తుంటారు. వాళ్ళు ఏదైనా కానీ కరెక్ట్ మీటింగ్ హాజరవుతారు, అన్ని ఆడిట్ లెక్కలు చేస్తారు. వాళ్ళందరూ కృష్ణ కానివ్వండి అందరూ సహకరిస్తారు. కాబట్టి అందరం మూకుమ్మడిగా రైతుల లాభసాటి వ్యవసాయం నడిపేయాలని చెప్పి మేము అందరం తోడ్పడతా ఉన్నాం. కాబట్టి ఈనాడు DCCBకి మనకు దాదాపు 4,32,00,000 రూపాయలు లోన్ ఇవ్వమని చెప్పి DCB బ్యాంక్ మనకు చెప్పింది. అందులో భాగంగా 1,32,00,000 ఆల్రెడీ డిస్పర్స్ అయినాయి రైతులకు. అప్పుడు గతంలో మనం ఏమన్నట్టు 12% సెంట్రల్ బ్యాంక్ ఉన్నాడు, 12% లోన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మన మీద అధిక భారం పడుతూ ఉండేది. ఈనాడు మనం వికారాబాద్ జిల్లాలో అన్ని గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని డిస్ట్రిక్ట్ పబ్లిక్ వాయిస్ ఫోరం అధ్యక్షుడు అశోక్ ప్రశ్నించారు. గ్రామాలలో కొందరు యువకులు మద్యం మత్తులో మునిగి వృద్ధులపై పింఛన్ డబ్బుల కోసం దాడులు చేస్తున్నారని ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి నవీన్ చందర్కి వినతి పత్రం ఇచ్చామని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంతో యువకులు బలైపోతున్నారని తెలిపారు. ఆబ్కారీ శాఖ ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే నెల రోజుల తర్వాత పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వికారాబాద్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ వాయిస్ ఫోరం తరపున మన వికారాబాద్ డి సంజీవన్ సార్ గారికి ఏదైతే 2018లో టీఆర్ఎస్ గవర్నమెంట్ జివో నంబర్ 342 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు జివో నంబర్ 342 ప్రకారం 101 యూనిట్ లోపు కరెంటు బిల్లు కాల్తే మొత్తం పూర్తిగా మాఫీ చేయాలని జీవో ఉంది. కానీ ఉన్నటువంటి అధికారులకు, రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు కనీసం ఈ జీవో ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో, ఇది దళితులకు అందరికీ అమలవుతుందా అనే సోయి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే వికారాబాద్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ వాయిస్ కమిటీ తరఫున జీవో నంబర్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా 101 యూనిట్ లోపు ఎంబడే తక్షణమే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 101 యూనిట్ సరిపోదు, ఈ ప్రాంతం అంతా దళితులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము, ఇక వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆ యూనిట్స్ కూడా 250 పెంచాలని చెప్పేసి వికారాబాద్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ వాయిస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే డిస్ట్రిక్ట్ వాయిస్ కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యక్షులు వేణు గారు, మైపాల్ రెడ్డి గారు, శేఖర్ గారు, టౌన్ ప్రెసిడెంట్ మన శ్రావణ్ గారు, అదేవిధంగా నరేందర్ గారు, ఇంకా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ప్రజా సమస్యల మీద డిస్ట్రిక్ట్ పబ్లిక్ వాయిస్ తరఫున రాజకీయాలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు, రాజకీయ నాయకులకు మొద్దు నిధులకి లేపుతామని చెప్పేసి ఈ పబ్లిక్ వాయిస్ ఫోరం తరఫున హెచ్చరిస్తున్నాం. వికారాబాద్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ జిల్లా ఆఫీసరు నవీన్ చంద్ర గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే వికారాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో మారుమూల పల్లెలలో కిరాణా కొట్టుకా నుంచి ఒక చిన్న పాన్ షాప్ వరకు కూడా మద్యం ఏరులై పారుతున్నా, గ్రామాలలో కల్తీ కళ్ళు విస్తృతంగా నడుస్తున్నా ఎక్సైజ్ అధికారులకు నిమ్మకు నీరెక్కినట్లు కనీసం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రభుత్వం కూడా అడిగే పరిస్థితి లేదు. పట్టణాలలోనేమో ప్రభుత్వం వైన్స్లకు పర్మిషన్లు ఇచ్చింది, టెండర్లు వేసుకొని వైన్స్ నడుపుకుంటున్నారు. కానీ గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతి గ్రామంలో ఎన్ని కిరాణా షాపులు ఉంటే అన్ని కిరాణా షాపులలో మద్యము ఏరులై పారుతూ ఉంది. గ్రామాలలో ఈ దేశానికి వెన్నెముకైనటువంటి యువకులు ముఖ్యంగా మద్యానికి బానిసలయ్యి గ్రామాలలో విపరీతమైనటువంటి కల్చర్ అనేది ఏర్పడుతున్నది. పబ్లిక్ వాయిస్ కమిటీ తరఫున ఇక ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం ఇచ్చినాం. ప్రతి గ్రామంలో వికారాబాద్ జిల్లాలో బెల్ట్ షాపులను రద్దు చేయాలి, కేసులు బుక్ చేయాలి. అందుకే ఆబ్కార్ శాఖ ఉంది, మీ ఆబ్కార్ శాఖ నిర్లక్ష్యము వహించొద్దని చెప్పేసి కూడా అధికారుల గారికి చెప్పినాము. నవీన్ చంద్ర అధికారి గారు స్పందించి నేను చర్యలు తీసుకుంటానని చెప్పారు. మేము పబ్లిక్ వాయిస్ తరఫున కూడా వారికి ఒక 1 మంత్ సమయం ఇచ్చినాం. అంతలోపు విస్తృతంగా గ్రామాలలో పర్యటన చేసి కేసులు బుక్ చేసి మద్యం ఏరులవుతున్నదాన్ని ఆపాలని చెప్పేసి చెప్పినాము. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పబ్లిక్ వాయిస్ తరఫున
ఈ డిపార్ట్మెంట్ మీద పెద్ద ఎత్తున ఆందోళనలు హెచ్చరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి డిస్ట్రిక్ట్ పబ్లిక్ వాయిస్ ఫోరం ఉన్నటువంటి మా బృందం సభ్యులందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పోరాడాలని చెప్పేసి కంకణ కట్టుకున్నాం. కాబట్టి ముందుగా ఈ మద్యాన్ని మీద ఒక పబ్లిక్ వాయిస్ నుంచి యుద్ధం ప్రకటిస్తున్నాం. కాబట్టి అధికారులు మేల్కొని సమస్య పరిష్కరించాలి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడిగొండ గ్రామంలో వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర నుండి పెద్దమ్మ తల్లి గుడి వరకు 48 లక్షల డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రమేష్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. 64వ డివిజన్ మడికొండ పరిధిలో డ్రైన్ నిర్మాణం కోసం 43 లక్షలు వెచ్చించి భూమి పూజ చేయడం జరిగింది. మరి NH 163 మడికొండను ఆనుకొని పోయిన పరిస్థితి నుండి హైదరాబాద్ పాత NH 163 నుండి ఎక్కువ హెవీ వెహికల్స్ ఈ గ్రామం నుండి వెళ్తున్నాయి. ఈ గ్రామ ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బంది జరగకూడదు అని డ్రైన్ ఎక్స్టెండ్ చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదన చేసినాం. దాంట్లో భాగంగా ఫేజ్ 1లో ఈ 43 లక్షలతో పనులు పూర్తి చేసిన తర్వాత మెయిన్ రోడ్ నుండి మరి ఊరు చివరి వరకు కూడా మరి రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం శ్రీకారం చుడుతున్నామని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి సహకారంతో అనేక నిధులు తీసుకొచ్చి విలీనమైన ఈ గ్రామాల అభివృద్ధి కోసం, ఈ డివిజన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నాం. ఎందుకంటే గతంలో గ్రేటర్ వరంగల్ కావడానికి 41 గ్రామాలు విలీనం చేశారు. కానీ గత ప్రభుత్వంలో, గత పాలనలో తట్టెడు మట్టి పోసిన పాపాన పోలే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి ఆలోచనతో పట్టణ ప్రగతి పేర అనేక నిధులు తీసుకొచ్చి పాత గ్రామ పంచాయతీలైన ఈ మడికొండ కావచ్చు లేదా ఇతరత్ర గ్రామాల్ని అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టి ఉన్నాం. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు శాసనసభ్యునైన నేను, మరి మడికొండ ప్రజల దీవెనలతో 2 సార్లు శాసనసభ్యునైన నేను ఈ మడికొండ గ్రామాన్ని, ఈ విలీన గ్రామాల్ని, ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మరి అనేక తపన పడుతున్నాం. గతంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రత్యేకంగా 50 కోట్ల నిధులు వెచ్చించాం. గౌరవ కేటీ రామారావు గారి సహకారంతో 20 కోట్ల నిధులు వెచ్చించాం. కార్పొరేషన్ నుండి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు జరుగుతున్న చికిత్సా విధానం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలు, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నువ్వు చక్కగా అసలు కర్ణాటక ఉంటావు మరి కర్ణాటక ఉంటాడే కర్ణాటక పంపిస్తావు ఇంకొక చూసుకుంటావు. నువ్వు ఉన్నావు వేరు ఉన్నాడు మరి నువ్వు పని చేయకపోతే నువ్వు రోజు ఇల్లు తీసుకుంటూ కదా మంచిగా షిఫ్ట్ కాదు ఇక్కడ చూడు డ్యూటీ అనేది కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కష్టపడి గవర్నమెంట్ హాస్పిటల్లో గిన్నె ఫెసిలిటీస్ చేయాలని కూడా మనం ఉండకపోతే అంటే పేషెంట్లు అన్ని కాంప్లీట్ అవుతాయి. నా ఫోన్ అవుతాయి ఫోన్ చేస్తారు. ఏ డాక్టర్ లేడు ఆ డాక్టర్ లేదంటే నేనే ఫోన్ చేస్తాను. నేను లేడు ఏమైనా ఈయన అడుగుతా. ఇప్పుడు ఏమైనా ఏం పని చేస్తే ఏం కావాలి మనకు చెప్తాయి. ఇప్పుడు కొట్ల 10 నిమిషాలు కథ చేసేస్తాం. 50 పడకల ఆసుపత్రి సార్, లోపల 72 బెడ్లు ఉన్నాయి సార్. మనకు
72 బెడ్లు కూడా ఇప్పుడు ఫుల్ ఉన్నాయి సార్ మనకు. ఈ మంత్ లాస్ట్ మంత్ అడ్మిషన్స్ ఎవ్రీ మంత్ మనకు 300-400 ఉండేది సార్. మే లోపల 488 ఉండింది, జూన్ లోపల మనకు 387, కానీ జూలై లోపల 606 అడ్మిషన్స్ అయినాయి, ఆగస్ట్ లోపల 620 అడ్మిషన్స్ అయినాయి కాబట్టి బాగా ఉన్నాయి సార్. సో అవి కూడా చాలా చేస్తున్నారు సార్. మన డెలివరీస్ ఆగస్ట్ లోపల కాంప్లైంట్స్ ఉంటాయి అట్లా ఉన్నాడు ఎక్కువ ఇక్కడ ఎక్కువ అని ఉంటాడు అని చెప్తే చెప్తాను చెప్తే సార్ మనం ఆగస్ట్ లోపల 190 డెలివరీ చేసినాం సార్. మీ హాస్పిటల్ సార్ చూసుకుంటాం సార్ అంతకుముందు మనకి జీవస్తున్నాడు కదా కరెక్టేనా? నాకు నేను చెప్తే కింద పనిచేసుకోవడానికి ప్రైవేట్ పెట్టుకోవద్దు. కొత్తగా జాయిన్ అయ్యే ఇప్పుడు రిక్రూట్మెంట్ అయ్యే డాక్టర్స్ ఎవరు కూడా బయట ప్రాక్టీస్ కి పర్మిషన్ లేదు. సార్ మనకి ఎక్స్రే యూనిట్ ఎవ్రీ మంత్ 150 నుంచి ఒక నెల 150 అయినాయి సార్. 191 మనకు జూలైలో అయినాయి సార్. లాస్ట్ మంత్ 120 అయినాయి సార్. మళ్ళీ రిబేక్ వచ్చింది సార్. అది పూనా బేస్ కంప్లైంట్ సార్. వాళ్ళు కంప్లైంట్ పెట్టినా మీకు అర్థం లేదు సార్ క్లియర్గా. అయితే మనం లాస్ట్ టైం మనం కమిషన్తో మనం ఈసీజీ మిషన్ తీసుకున్నాం సార్. ఈసీజీ మిషన్ యావరేజ్గా 334 ఇప్పటిదాకా ఈసీజీ తీసుకున్నాం సార్. అయితే మనకు ఆరోగ్యశ్రీ జనవరిలో స్టార్ట్ చేసినాం సార్. మనము ఇప్పుడు వరకు 371 కేసులు చేసినాం సార్ ఆరోగ్యశ్రీలో. దాంట్లో జనరల్ సర్జరీలో 33 కేసులు అయినాయి సార్. జనరల్ మెడిసిన్ లోపల 134 కేసులు అయినాయి సార్. ఈ నెలలో మాత్రం హైయెస్ట్ అయింది సార్ 77. జనాలు ఇప్పుడు ఎక్కువైనాయి సార్. గైనకాలజీ మనకు ఫస్ట్ లో మనకు 3 నెలలు మనకు ఉండింది సార్. తర్వాత నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం జాజుల గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ జూలూరి రఘు ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టే ఉచిత కంటి వైద్య శిబిరం, ఆరోగ్య వైద్య మధుమేహ దంత పరీక్షల శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిబిరంలో జనరల్ 750 మందికి పరీక్షలు నిర్వహించగా 600 మందికి డయాబెటిక్, 110 మందికి కంటి పరీక్షలు, 35 మందికి రక్తదానం చేసినట్లు క్లబ్ అధ్యక్షుడు బైరి కరుణాకర్ రెడ్డి తెలిపారు. 55 మంది విద్యార్థులకు కంటి దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు క్లబ్ పీఆర్ఓ పాషా తెలిపారు. అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వికారాబాద్ జిల్లా లంబాడీ హక్కుల పోరాట సమితి సూర్యనాయక్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేటలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం 5,000 పోస్టులకు ప్రకటన ఇచ్చి వాటిని భర్తీ చేయనందుకు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పౌష్టిక ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. ఈరోజు బుమ్రస్పేట్ మండలంలో ఇంకిమెట్ల గ్రామంలోని ఏదైతే బుమ్రస్పేట్ మండలంలో ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాలలో ఈరోజు కేసీఆర్ గారు ప్రకటన చేసింది ఏంటంటే సీఎం గారు 5,000 పై చిలుకులు గ్రామాలలో ఉన్న అంగన్వాడీ మరియు ఆయా పోస్టులను భర్తీ చేయాలని 5,000 పై పోస్టులు విడుదల చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు ఫుల్ఫిల్ చేయలేదు కాలేదు. కావున తక్షణమే ప్రభుత్వం దీన్ని విడుదల చేయాలి. విడుదల చేసి ఏదైతే గర్భిణీలు ఉన్నారో చిన్నపిల్లలు ఉన్నారో వాటికి పౌష్టికాహారాలు లభించలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు గ్రామాలలో విధులలో పడి ఉన్నారు. కాబట్టి ఏదైతే టీచర్స్ ఉన్నారో అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ ఆయాలు కావచ్చు, తక్షణమే వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రకటన విడుదల చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికార పార్టీ ఎంపీటీసీ భర్త వీరంగం, వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి.
జిల్లాలో సంక్షేమ పథకాల అమలు ఘనత కేసీఆర్దే. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్. ఉత్తమ రైతులకు డివైడింగ్ ఫండ్ రైతు సేవా సహకార వేడుకల్లో అందజేసిన డైరెక్టర్లు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.